శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండగా నెల ప్రారంభమైంది. ఏదైనా ఒక గ్రహం 11వ స్థానంలోకి వస్తే ఆ గ్రహం అక్కడ ఉన్నంత వరకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 4 గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి మీనరాశి వారికి ఎందుకు ప్రతి ప్రయత్నం అడ్డు తగులుతుంది, ఏది ముందుకు వెళ్ళడం లేదు అని పరిశీలిస్తే రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు, ఇది మీనరాశి వారికి అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే మీకు అర్హత ఉంటుందో అది మాత్రమే మీకు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. అర్హత లేని వాటిని వెనక్కి పంపివేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అర్హత మీరు సంపాదించాలంటే శనికి మీరు అనుకూలంగా అభిమానులుగా మారవలసి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఏదైనా ఒక వ్యక్తి చాలా ఇబ్బందులతో బాధపడుతున్నాడు, అనేక సమస్యలతో ఉన్నాడు అనుకుంటే ఆ కుటుంబంలోని వారు వీడికి ఎప్పుడు ఏలినాటి శని వస్తుందా, ఎప్పుడు బాగుపడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా జన్మశని వచ్చినప్పుడు జాతకుడిని సంపూర్ణంగా మార్చడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్న స్థితి నుంచి జాతకుడిని మార్చి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మార్చే ప్రయత్నంలో మరి ఆ శని భగవానుడికి జాతకుడు సహకరించినప్పుడు వాడి జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు మీరు అందుకోవాలంటే ముందు మీరు శనికి అనుకూలంగా మారాలంటే ఒక క్రమశిక్షణ, ఒక నిజాయితీ, అలాగే ఒక దీక్షతో పనిచేయవలసి ఉంటుంది. అది ప్రతి పనిలో కూడా నిజాయితీ కలిగి ఉండడం, క్రమశిక్షణ కూడి ఉండడం. అంటే ఏం లేదు, సింపుల్గా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు లెగడం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా సాయంకాలం రాత్రి వరకు ఏదైనా మీ ఏ పనిలో ఉన్నారో ఆ పనిలో నిజాయితీగా ఉండాలి. పెద్దల్ని ఎవరిని దూషించకుండా పెద్దల్ని గౌరవిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించడం, ఎటువంటి వ్యసనాలకి లోనవ్వకుండా, ఎటువంటి బలహీనతలకి లోనవ్వకుండా, ఎటువంటి చెడుని వినకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది ఏ వయసు వారికైనా కామన్గా వర్తిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి బద్ధకాన్ని తగ్గించుకోవాలి, బలహీనతలు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ప్రస్తుతం మరి బుధుడు ప్రస్తుతం 3వ తారీఖు వరకు 11వ స్థానంలో ఉంటాడు. అంటే చతుర్థ లాభాధిపతిగా అటు వాహన యోగాన్ని, మాతృ సౌఖ్యాన్ని, వివాహ బంధాన్ని, కొత్త వివాహ సంబంధాలు రావడం, అలాగే భార్య సహకారం, ఇవన్నీ కూడా మీకు 3వ తారీఖు తర్వాత లభించడం జరుగుతుంది. మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బుధుడు 11 నుంచి 12కి రావడం జరుగుతుంది. ఎప్పుడో 3వ తారీఖు తర్వాత 12లోకి ఎప్పుడైతే బుధుడు వచ్చాడో ఆటోమేటిక్గా కొంతవరకు కొన్ని అనుకోని కొత్త ఖర్చులు, అంటే ఏదైనా స్థిరాస్తి కొనడం, వాహనం కొనడం, విద్యార్థులు అయితే చదువు మీద ఎక్కువ పుస్తకాలు కంప్యూటర్లో కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు ఎప్పుడైతే రాహుతో కలిశాడో, ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాహుతో కలియడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధమైన అవగాహన లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భార్యకి అనారోగ్యం ఏర్పడడం వల్ల వైవాహిక జీవితంలో కొంత గ్యాప్ రావచ్చు. దాని తర్వాత శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉంటూ ఈ 5వ తారీఖుని వ్యయంలోకి రావడం జరుగుతుంది. శుక్రుడు ఎప్పుడైతే వ్యయంలోకి వచ్చాడో కంఫర్ట్స్ మీద ఎక్కువ ఖర్చులు పెడతారు. అక్కడ రాహుతో కలియడం వల్ల కొన్ని అనవసర ఖర్చులు, లగ్జరీ ఖర్చులు, ఏదైనా విహారయాత్రలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, రహస్యంగా వాళ్ళకి వీళ్ళకి చేరదీసి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు రాహుతో కలియడం వల్ల. రవి 12లోకి వస్తున్నాడు 12వ తారీఖు ఫిబ్రవరి 12 తర్వాత. గవర్నమెంట్కి చెల్లిన ట్యాక్సులు, తల్లిదండ్రుల వల్ల ఒత్తిడి, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్యలు, అంటే 11 వరకు మళ్ళీ బాగుంటాం. దాని తర్వాత వచ్చే కుజుడు ఇంచుమించు 23 వరకు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ధన భాగ్యాధిపతిగా ఎటువంటి సమస్యకైనా ఏదో విధంగా ధన సహకారం లభిస్తుంది.
అటు అన్నదమ్ముల ద్వారా, మిత్రుల ద్వారా, స్వయం కృషి ద్వారా వస్తుంది. 23 తర్వాత కుజుడు కూడా 12లోకి వెళ్ళడంతో ఆటోమేటిక్‌గా కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇటు వచ్చినటువంటి లాభాన్ని పొందాలన్నా, అటు వ్యయంలో ఉన్నటువంటి పే చేయాలన్నా కూడా ముందు మీకు మీరుగా సంసిద్ధంగా ఉంటే ఆటోమేటిక్‌గా ఎటువంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు. బట్ ఏదీ కాకుండా మరి ఇదే పద్ధతి కొనసాగిస్తూ శనికి మీరు బైండ్ అయిపోయారనుకోండి, అంటే నిద్ర లేకపోవడం, బద్ధకం, విమర్శించడం, ఏది లెక్క చేయకపోవడం, ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ చేసుకుంటా పోతే ఇదే కంటిన్యూ అయ్యే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ మీనరాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ప్రయత్నపూర్వకంగా మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో, అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసాయిని కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.